తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఒకే చోట లభించేలా తిరుపతిలో అత్యాధునిక బస్టాండ్ నిర్మాణం జరగనుంది. ప్రస్తుత బస్టాండ్ స్థానంలోనే అత్యాధునిక అల్ట్రా మోడర్న్ బస్ టెర్మినల్ నిర్మించనున్నారు. భక్తులకు అన్ని వసతులు ఒకే చోట అందేలా ఇది ఉండనుంది. 500 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ బస్టాండ్లో హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మిటరీలు కూడా ఉండనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ కొత్త బస్టాండ్ నిర్మాణానికి స్థలం ఇవ్వనుండగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్, ప్రైవేట్ సంస్థలు సంయుక్తంగా ఈ బస్టాండ్ నిర్మించనున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ప్రతిబింబించేలా ఈ బస్టాండ్ డిజైన్ ఉండబోతున్నది. ప్రస్తుతం ఉన్న తిరుపతి బస్టాండ్ 13.18 ఎకరాల్లో ఉండగా కొత్త టెర్మినల్ను 12.19 ఎకరాల్లో నిర్మిస్తారు. ప్రస్తుత బస్టాండ్కు 3 వైపులా రోడ్లు ఉంటే కొత్త టెర్మినల్కు మాత్రం 4 వైపులా రోడ్లు ఉండేలా డిజైన్ చేశారు. ఈ కొత్త బస్టాండ్లో 2 అంతస్తుల సెల్లార్ ఉంటుంది. ఈ సెల్లార్ను బైక్లు, కార్ల పార్కింగ్కు ఉపయోగిస్తారు. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం బస్టాండ్కు కేటాయించనుండగా ఈ బస్టాండ్లో 98 ప్లాట్ఫామ్లు, 50 బస్సులు పార్కింగ్ చేయడానికి ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ కోసం కూడా ఏర్పాట్లు ఉంటాయి. మొదటి, 2వ అంతస్తుల్లో కొంత భాగాన్ని ఆర్టీసీ కార్యాలయాలకు ఇవ్వనున్నారు. మిగిలిన స్థలాన్ని ఫుడ్ కోర్టులు, దుకాణాలకు కేటాయించనున్నారు. 3వ అంతస్తును సర్వీసుల కోసం వదిలేస్తారు. అంటే భవనానికి సంబంధించిన విద్యుత్ పనులు, సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ వంటివి ఇక్కడ ఉంటాయి. 4 నుంచి 7 అంతస్తులను హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మిటరీలు, ఇతర వ్యాపార అవసరాలకు ఉపయోగిస్తారు. 8, 9, 10వ అంతస్తుల్లో బ్యాంకులు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల కార్యాలయాలకు కేటాయిస్తారు. ఇక 10వ అంతస్తు పైన హెలీప్యాడ్ నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం మీద 1.54 లక్షల చదరపు అడుగుల మేర బిల్డింగ్ ఉంటుంది. ఈ ప్రాజెక్టులో ఆర్టీసీ విలువైన స్థలాన్ని ఇస్తున్నందున పెట్టుబడి పెట్టడం లేదు. నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ కొంత, కాంట్రాక్ట్ సంస్థ కొంత పెట్టుబడి పెడతాయి. ప్రాజెక్టు పూర్తయ్యాక హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మిటరీలు, బ్యాంకులు, కార్యాలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆర్టీసీ, నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్, కాంట్రాక్ట్ సంస్థలు కలిసి పంచుకుంటాయి.